విశ్వంబర మూవీ గురించి లేటెస్ట్ గా వచ్చినటువంటి ఒక క్రేజీ అప్డేట్ ఏంటంటే గ్రాఫిక్స్ వర్క్స్ అద్భుతంగా ఉంటాయన్న విషయం మనకు తెలియదు కాదు. అయితే క్లైమాక్స్ లో వచ్చి ఒక 15 నిమిషాల గ్రాఫిక్స్ వర్క్ కోసం 13 కోట్లు ఖర్చు పెట్టారు. గ్రాఫికల్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. ఇది మాత్రం ఆషామాషిగా తీసినటువంటి ప్రక్రియ కాదు. న్యూయార్క్ లో ఉన్నటువంటి ఒక అతిపెద్ద స్టూడియోలో ఈ గ్రాఫిక్స్ అయితే జరుపుతున్నారు. న్యూయార్క్ లో ఉన్నటువంటి ఒక అతిపెద్ద స్టూడియోలో ఈ గ్రాఫిక్స్ పరంగా ఎడిటింగ్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ మాత్రం ఈ మూవీలో మరో రేంజ్ లో ఉండబోతున్నాయని చెప్పడంలో డౌట్ లేదు. ముందు వచ్చినటువంటి మూవీస్ ఓవర్టేక్ చేసి మరి అడ్వాన్స్డ్ గా ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. కాళ్ళకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో వశిష్ఠ ఈ మూవీని అయితే అద్భుతంగా తీస్తున్నాడు. షియో ఫాంటసీ మూవీస్ లోనే ఫస్ట్ చెప్పుకున్న మూవీ ఇదైనా మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నాడు. వశిష్ఠ యొక్క విజన్ ఈ మూవీలో అద్భుతంగా ఉండబోతుంది. క్రియేటివిటీ దానికి మించి ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ తో తీసినటువంటి బింబిసార హిట్ అయిన నేపథ్యంలో ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్నారని చెప్పాలి. 150 కోట్లతోటి ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు వశిష్ఠ. నుంచి ఈ మూవీ మీద అద్దెలు అంచనాలు ఉన్నాయనే విషయం మనకు తెలియదు కాదు. అందుకని ఈ మూవీని వేరే లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడని గట్టిగానే అర్థమవుతుంది. మూవీకి ఇవే తిరుగులేనటువంటి హైలైట్ గా నిలవబోతున్నాయి. దేవరా మూవీ యొక్క బుకింగ్స్ అమెరికాలోని కొన్ని ఏరియాలో ఆశ్చర్యానికి గురి చేస్తారని చెప్పాలి. ఉల్లాస్ లో ఉన్నటువంటి ఎక్స్టీ బుకింగ్స్ లో టికెట్స్ ఇలా ఓపెన్ చేయడంతో ఆ విధంగా అయిపోయినాయి. చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి. మొదటి రోజుకు సంబంధించి ఇక్కడ ఒక్క టికెట్ కూడా మిగలలేదు. ప్రీమియర్ ప్రీసేల్స్ స్టార్ట్ అయిన తర్వాత 19 లొకేషన్స్ లో 52 షోస్ సంబంధించి 2500 టికెట్లు అప్పుడే అమ్ముడయ్యాయి. అమ్మకాల్లో సినేమార్క్ సినిమాస్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అన్ని చూస్తుంటే దేవరా మూవీకి మొదటి రోజు వచ్చే కలెక్షన్స్ మాత్రం అద్దరిపోయే రేంజ్ లో ఉంటాయని చెప్పాల్సిన పనే లేదు.